లోకనాయకుడు 'కమల్ హాసన్' సినిమా అంటే అసలు ఏ రేంజ్‌లో ఉంటది రిలీజ్‌కి ముందు. ఈ సినిమా 'ఇండియన్ 2' జూన్ 13న రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా 40 రోజులుంది మహా అయితే. కానీ ఇప్పటివరకు ప్రమోషన్స్ లేవు. మొన్న ఈ మధ్య ఆర్భాటంగా చెప్పారు 'రజనీకాంత్' గారు అండ్ 'రామ్ చరణ్ తేజతో' కలిసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు ఘనంగా అని. బట్ ఇప్పటిదాకా దాని దాఖలాలు లేవు. ఒక పోస్టర్ చిన్నయి ఏమన్నా రిలీజ్ చేస్తే బావుండేవి. ఎంతసేపు 'కమల్ హాసన్' గారి లుక్కే రిలీజ్ చేస్తున్నారు. అఫ్‌కోర్స్ అప్పుడెప్పుడో దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసినప్పటికీ, ఇంకా సినిమాకి సంబంధించి అంటే మెయిన్ క్యారెక్టర్స్‌ని పరిచయం చేస్తా, క్యూరియాసిటీ పెంచుతా, దాని పనితనాన్ని చూపించాల్సిన అవసరం అయితే ఉంది. మరి 'శంకర్' గారు ఎందుకో స్లోగా ఉన్నారు. స్లో అంటే ఇన్ సెన్స్ ఆయన ఏకకాలంలో 2 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడు. ఓ పక్కన 'గేమ్ చేంజర్' ఇంకో పక్కన ఇది. సో, ఆ హడావిడిలో ఉండొచ్చు. బట్ 'కమల్ హాసన్' గారి సినిమా అంటే కనీసం ఈ టైంకి ఒక పాటో, ఆటో ఏదో ఒకటి చిన్న రిలీజ్ అయ్యి అందరూ అలా పాడతా జూన్ 13థ్ వరకు వెయిట్ చేస్తారు. 'పుష్పదే' సాంగ్ రిలీజ్ అయింది. ఆగస్ట్‌లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. మరి జూన్ 13థ్ అంటే వీళ్ళకి ఆ మాత్రం ఉండదా? అందుకని చెప్పేసి 'కమల్ హాసన్' ఫ్యాన్స్ వీ ఎదురు చూస్తున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో ఏంటంటే ఆయన ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆయన కూడా రాజకీయంలో ఉన్నాడు. తమిళనాడులో కూడా ఎలక్షన్స్ హాట్‌గా జరుగుతున్నాయి. సో, ఈ నేపథ్యంలో 'ఇండియన్ 2' మీద అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మించి తమిళనాడులో కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. మరి చూద్దాం ఎన్ని అంచనాలు అంటే నిజంగా అందుకుంటుందా లేదా? ఎందుకంటే పార్ట్ 1 వచ్చి ఆల్‌మోస్ట్ 25 ఇయర్స్ అయింది. ఒక్క జనరేషన్ పీపుల్‌కి అసలు ఆ సినిమా అంటే కూడా తెలీదు. మళ్ళీ ఆ సినిమాని చూపిస్తే గాని ఈ సినిమా కొత్త వాళ్ళకెక్కదు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఈ సినిమా తెలుసు కాబట్టి యాస్ యూజువల్‌గా చూసేస్తారు. సో, 'ఇండియన్ 2' జూన్ 13న రిలీజ్ అయ్యి, జూన్ అంటే మంచి వర్షాకాలం. ఆ టైంలో పెద్దగా పోటీ గూడా ఏమి ఉండదు సినిమాలకి. అప్పుడప్పుడే స్కూల్ స్టార్ట్ అవుతా ఉంటాయి పిల్లలకనమాట. సో, చూద్దాం సినిమా ఎలా హిట్ అవుతది? అంటే ఎంత బాగా వసూలు చేస్తది అనేది. థాంక్ యూ సో మచ్.